Hi, welcome back. How are you? Hope you are doing well. In this video, I'd like to explain about how to ask questions. Questions ని ఎలా అడగాలో ఈ వీడియోలో చెప్తాను. సాధారణంగా పాజిటివ్ సెంటెన్సెస్ అంటే మనం మామూలుగా మాట్లాడే సెంటెన్సెస్ క్వశ్చన్స్ కాకుండా ఆన్సర్ చెప్పినట్టు మాట్లాడే సెంటెన్సెస్ ఏవైనా కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. బట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని మనం ఎలా అధిగమించాలో ఈ వీడియోలో చెప్తాను. వీటిని మనం WH వర్డ్స్ అంటాం, ఎందుకంటే WHతో మనకు స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి. మొత్తం 9 ఉంటాయి. ఒక హౌ పక్కన పెడితే మొత్తం 9 ఉంటాయి. వాట్, వై, వెన్, వేర్, విచ్, హూము, హూజ్ అండ్ హౌ, హూ. వాట్ అంటే ఏమిటి, ఏం. వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏది, హూజ్ అంటే ఎవరిది, హూమ్ అంటే ఎవరికి లేదా ఎవరిని, హౌ అంటే ఎలా, హూ అంటే ఎవరు. ఫస్ట్ టైం వ్యూవర్స్ అయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఫార్మాట్లో రాసుకోండి. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఆ వీడియోస్లో నేను చాలా హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పాను, ఎలా ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడాలి సులభమైన పద్ధతిలో అని చెప్పాను. ఆ వీడియోస్ అన్ని చూసి ఒక జర్నల్ లాగా, ఒక డైరీలో కానీ ఒక బుక్లో కానీ రాసుకుంటే మీకు ఈ వీడియో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ WH వర్డ్స్ తర్వాత ఇమ్మీడియట్గా మనకు రావాల్సింది హెల్పింగ్ వర్బ్. ఈరోజు నేను డిడ్ తీసుకున్నాను, డిడ్తోనే చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్. బిఫోర్ దట్ మీకు ఆర్ తీసుకుంటాను. నేను ఇంతకుముందు వీడియోస్లో ఏం చెప్పాను, ఆర్ వచ్చినప్పుడు యామీజ్ ఆర్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో రావాలని చెప్పాను, ING ఫామ్లో రావాలి. ఓకే, సో మనకి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. వర్బ్ మనకి ఏ ఫామ్లో, V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్లో ఉంటుంది మీకు తెలుసు. బట్ ఆర్ వచ్చినప్పుడు మాత్రం ING ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి ఎలా, హౌ ఆర్ యూ. మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు. వెన్ ఆర్ యూ, మీరు కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని అడుగుతాం, యూ ఆపోజిట్ పర్సన్ అడుగుతాం కాబట్టి వెన్ ఆర్ యూ కమ్మింగ్. రైట్, మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అడగాలి, వేర్ ఆర్ యూ స్టేయింగ్ ఆర్ లివింగ్. మీరు ఎక్కడ పని చేస్తున్నారు అని అడగాలి, వేర్ ఆర్ యూ వర్కింగ్. రైట్, ఈ విధంగా మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడగాలి, వై ఆర్ యూ లాఫింగ్. మీరు ఏం ఆలోచిస్తున్నారు, వాట్ ఆర్ యూ థింకింగ్. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, వెన్ ఆర్ యూ మ్యారీయింగ్ ఆర్ వెన్ ఆర్ యూ గెట్టింగ్ మ్యారీడ్. ఇలా కూడా అడగవచ్చు. రైట్, మీరు ఏ బుక్ కొంటున్నారు, విచ్ బుక్ ఆర్ యూ బయింగ్. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారు, ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్. మనకు విచ్ వచ్చినప్పుడు దాని ఒక ఆబ్జెక్ట్ పేరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూ టేకింగ్ కోచింగ్. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఇన్ విచ్ కంపెనీ ఆర్ యూ వర్కింగ్. ఈ రకంగా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. ఇప్పుడు డిడ్ని తీసుకొని చెప్తాను. అంటే డిడ్ అంటే ఏంటి, అయిపోయిన పనికి మనము డిడ్ అంటాము. ఓకే, ఎప్పుడు వచ్చావు అంటే ఆల్రెడీ అయిపోయింది, వెన్ డిడ్ యూ కమ్. రైట్, ఎప్పుడు, నిన్న లేట్ అయింది కదా, ఎప్పుడు వెళ్ళావు, ఏ టైంకి వెళ్ళావు అని చెప్పడానికి ఎస్టర్డే వెన్ డిడ్ యూ గో. రైట్, అండ్ ఎలా వచ్చావు, హౌ డిడ్ యూ కమ్. ఇలా మీరు ఏదైనా తీసుకోండి, మీరు ఎవరితో వచ్చారో అని అడగాలి, విత్ హూమ్. విత్ అని యూజ్ చేయాలి ఇక్కడ, విత్ హూమ్ డిడ్ యూ కమ్. ఎలా వచ్చావు, హౌ డిడ్ యూ కమ్. ఇక్కడ కొన్ని విషయాలు రాశాను చూడండి. ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్లో పొద్దున, వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. మీరు ఎవరిని మీట్ అయ్యారు, ఎప్పుడు మీట్ అయ్యారు, వెన్ డిడ్ హీ మీట్ యూ. అతను నేను ఎప్పుడు మీట్ అయ్యాడు అని చెప్పడానికి. హౌ డిడ్ యూ ప్రిపేర్. నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు, ఎలా ప్రిపేర్ అయ్యావు అని చెప్పడానికి, ఎలా అడగడానికి హౌ డిడ్ యూ ప్రిపేర్. ఈ రకంగా మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ తీసుకొని మనం చెప్పొచ్చు. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడాలి. బట్ ఫార్మాట్ మాత్రం ఇదే ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ WH వర్డ్స్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. మనకి ఇంగ్లీష్ మొత్తంలో 7 ఇవే ఉంటాయి. తర్వాత వర్బ్ V1 ఫామ్లో కానీ ING ఫామ్లో వస్తుంది. ING ఫామ్లో ఎప్పుడు వస్తుంది అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఉన్నప్పుడు ING ఫామ్లో వస్తుంది. అదే మనకు డూ, డస్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్ ఇలాంటివి ఉన్నప్పుడు మనకు వర్బ్ V1 ఫామ్లోనే వస్తుంది. రైట్, ఓకే. నువ్వు ఎలా చెప్పగలవు, గలవు అంటే కెన్తో అడగాలి కదా, హౌ కెన్ యూ సే. డిడ్ ప్లేస్లో కెన్ యూస్ చేస్తే సరిపోతుంది. రైట్, నువ్వు రోజు ఏం తింటావు అని అడగాలి. నువ్వు రోజు, ఎవ్రీడే. ఏం అంటే ఇది కదా, వాట్ కదా, వాట్ డూ యూ టేక్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. నువ్వు రోజు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికంటే వేరు కదా, ఎవ్రీడే
వేర్ డూ యూ గో, రైట్? నువ్వు ఎక్కడ పని చేస్తావు, వేర్ డూ యూ వర్క్. డూ అండ్ డస్ దేని గురించి చెప్తుంది, హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి, అంటే ప్రతిరోజు అలవాటుగా జరిగే పనులకు. డిడ్ అంటే ఏం చెప్తుంది, జరిగిపోయిన పనుల గురించి చెప్తుంది. యామీజర్ అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి చెప్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అని అడగడానికి ఎలా చెప్తాము, వాట్ ఆర్ యూ డూయింగ్. ఆర్ పెడితే సరిపోతుంది ఇక్కడ హెల్పింగ్ వర్క్ ప్లేస్లో. వాట్ ఆర్ యూ డూయింగ్. ఎలా పని చేస్తున్నారని చెప్పడానికి హౌ ఆర్ యూ వర్కింగ్, హౌ ఆర్ దే ప్లేయింగ్. ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. ఇంకో పార్ట్ చెప్పి అందులో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అండ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో అడగండి, అక్కడ నేను ఆన్సర్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వండి, నేను కూడా మీకు ఇంటరాక్ట్ అవుతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది చాలా ఈజీ ఫార్మాట్లో ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ని ఫాలో అవుతుంది. ఇది ఈ వీడియో ఇక్కడితోనే అయిపోలేదు, ఇంకా 2-3 వీడియోస్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.